ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: ఎన్నికల హామీల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లను పంపిణీ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇసుకతో పాటు ఖనిజాల అక్రమ తవ్వకాలు, సరఫరా నిరోధించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 2 నాటికి డంపింగ్ యార్డులలో చెత్త తొలగించేందుకు సాంకేతిక చర్యలు చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకంపై అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు సాధిస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వార్తల వివరాలు: ఎన్నికల హామీల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం రామానాయుడుపల్లిలోని లబ్దిదారులకు ఎన్టీఆర్ సామాజిక పింఛన్లను నిన్న ఆయన పంపిణీ చేశారు. అలాగే రామానాయుడుపల్లిలో అభివృద్దికి 10 సూత్రాల స్టాల్స్ను ప్రారంభించారు. పీఎం విశ్వకర్మ యోజన కింద లబ్దిదారులకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున 4 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి అందజేశారు. అనంతరం జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఆర్థిక స్వావలంబన రావాలని, పేదల్లో చైతన్యం తీసుకొచ్చి చేయూతనివ్వడానికే పనిచేస్తున్నామని వివరిస్తూ, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఈ 3 ద్వారా పేదవాళ్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. అందుకే ఈ సంవత్సరం 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టాం. 12.92% 9 నెలల పరిపాలనలో గ్రోత్ వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ సుపరిపాలన ఫలితం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రతి ఒక్క పైసా కూడా పేదల కోసం ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సరైన ధరలకు ఇసుకను సరఫరా చేస్తే వినియోగదారులు అక్రమ రవాణాపై ఆధారపడరని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఖనిజాభివృద్ది సంస్థ అధికారులకు సూచించారు. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో గనుల శాఖపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరానికి 3 వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇసుకతో పాటు ఖనిజాల అక్రమ తవ్వకాలు, సరఫరా నిరోధించాలని మైనింగ్ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. ఇసుక రీచ్ల్లో తవ్వకాలు, రవాణా, వినియోగదారులకు తక్కువ ధరకు సరఫరాపై పలు సూచనలు చేశారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న మైనర్ ఖనిజాల బ్లాకుల వేలానికి వెంటనే టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 2 నాటికి డంపింగ్ యార్డులో చెత్త తొలగించే సాంకేతిక చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. నెల్లూరులో నిన్న ఆయన పింఛన్ పంపిణీతో సహా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో రంజాన్ సందర్భాన్ని పురస్కరించుకుని పారిశుద్ధ్యం విషయంలో సూచనలు చేస్తూ అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల టన్నుల పైచిలుకు చెత్త పేరుకుపోయిందని, ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న ఈ పరిస్థితిని తొలగించేందుకు ప్రభుత్వం చేపట్టిన బడ్జెట్లో ఈ మేరకు ప్రాధాన్యత కనిపిస్తున్నట్లు ఆయన వివరిస్తూ, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ చెత్త అనేది ఉండకూడదు. అక్టోబర్ 2వ తేదీకి ఈ రాష్ట్రంలో 85 టన్నులని యాక్చువల్ గా లేకుండా చేయాలని బయో మైనింగ్ సిస్టమ్ లో చేయాలా, దీనికి ప్రాసెస్ చేసి అలా ఈ రోజు రాష్ట్రంలో 85 లక్షల టన్నులు ఈ యొక్క ప్రాసెస్ జరుగుతుంది. నెల్లూరులో ఈ టెండర్స్ ని పిలవడం జరిగింది. రాబోయే 6 నెలల్లో పూర్తి చేయాలంటున్నాడు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సొరంగం వద్ద జరుగుతున్న సహాయక చర్యలను ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ గల్లంతైన వారి ఆచూకీ త్వరలో లభించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. సొరంగంలో మనుషులు ఉన్నట్లు ఆనవాళ్లు కనిపించిన చోట్ల తవ్వకాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 11 విభాగాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని మంత్రి పేర్కొంటూ, 4 ఆచూకీ అనేది రాడార్ ద్వారా లొకేట్ చేయడం జరిగింది. ఫ్రంటేజ్ ఉన్న వాళ్ళు 4కి సంబంధించి రాత్రి వరకు బయటికి తీయడం జరుగుతుంది. మిగతా 4 టీబీఎం మిషన్ ఫ్రంటేజ్ లో ఉన్నారు. 24 అడుగుల మేర బురద మట్టి అట్లాగే ఉన్నది, కొంత సమయం పడుతుంది.
ఇట్ సేమ్ టైం ఎక్కడైతే ఆ నలుగురి ఆచూకీ పలానా దగ్గర అంటే ఉన్నట్టుగా గుర్తు జరుగుతుందో అక్కడ సపరేట్ గా అక్కడ మాన్యువల్ గా మనుషుల ద్వారా కూడా కొంత తవ్వడం జరిగింది. ఇంకొక పూర్తి అయితే మనకు ఒక రిజల్ట్ అనేది వస్తుంది. వివిధ ఏజెన్సీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇందులో నిమగ్నమై ఉన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా రంజాన్ మాసం ఈ రోజు నుంచి ప్రారంభమైనట్లు ఇస్లాం పెద్దలు ప్రకటించారు. హైదరాబాద్లోని మక్కా మసీద్తో పాటు లాడ్ బజార్ సమీప మహబూబ్ చౌక్ మసీదులను రంజాన్ మాసం సందర్భంగా శోభాయమానంగా అలంకరించారు. నిన్న రాత్రి 7:30 నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభమైనట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో హైకోర్టు అసెంబ్లీ శాశ్వత భవనాల నిర్మాణాలకు రాజధాని అభివృద్ది ప్రాధికార సంస్థ CRDA టెండర్లు ఆహ్వానించింది. 768 కోట్ల రూపాయల అంచనాలతో శాసనసభ 1048 కోట్ల రూపాయల అంచనాలతో హైకోర్టు భవనాలు నిర్మించేందుకు ఏజెన్సీల నుంచి నిన్న బిడ్లు పిలిచారు. ఈ నెల 17న మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్ల దాఖలుకు గడువు కాగా అదే రోజు సాయంకాలం 4 గంటలకు సాంకేతిక బిడ్లను అనంతరం ఫైనాన్షియల్ బిడ్లను తెరిచి అర్హతలను పరిశీలించి ఏజెన్సీలను ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అన్నమయ్య జిల్లా గాల్వీడు మండలం అనంతపురంలో వెలసిన గంగమ్మ తల్లి జాతర వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు రాష్ట రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. జాతరలో భాగంగా మంత్రి నిన్న అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారని తెలియజేస్తూ ఎంతో ఘనంగా లక్కిరెడ్డిపల్లి మండలంలో అనంతపురం గంగమ్మ తిరునాళ జరుగుతూ ఉంది. ముఖ్యంగా జిల్లాలో అందరూ సుభిక్షంగా ఉండాలని ఆ తల్లిని ప్రార్థించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిగా ఈ తిరునాళ ఈ సంవత్సరంలో రావడం ఎంతో భక్తి శ్రద్ధలతో అధికారులు అయితేనేం రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఎన్విరాన్మెంట్స్ డిపార్ట్మెంట్ ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం జరిగింది. ఎక్కడ భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇక్కడ ఏర్పాట్లు చేసిన అధికారులకు అనధికారులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ పర్యాటకంపై అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. జర్మనీ రాజధాని బెర్లిన్లో ఈ నెల 4 నుంచి జరిగే ఇంటర్నేషనల్ టూరిజం బోర్సేలో పాల్గొని 30 మంది పెట్టుబడిదారులతో సమావేశం కానున్నామని అన్నారు. రాజమహేంద్రవరంలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ విశాఖలో జరిగిన సదస్సులో 8 మంది పెట్టుబడిదారులు అవగాహన ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. రాష్టంలో 974 కిలోమీటర్ల సముద్ర తీరం, ఎకో, వెల్నెస్, బౌద్ధ సంస్కృతి, విశాఖ, అమరావతి ప్రాంతాల విశిష్టతను అంతర్జాతీయ వేదికపై తెలియజేస్తామని అన్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎండ తీవ్రత సాధారణం కంటే అధికంగా ఉంటుందని, తీవ్ర వడగాలులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏప్రిల్, మే నెల వచ్చేసరికి 44 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రధానంగా దక్షిణ మధ్య తెలంగాణతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. వచ్చే వేసవిలో కర్నూలు నగరంలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు. కర్నూలు నగరంలోని స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో నిన్న నగరపాలక సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరాన్ని అభివృద్ది చేసేందుకు అవసరమైన ప్రగతి ప్రణాళికను రూపొందించాలని అధికారులను మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. వాతావరణ మార్పుల వల్ల ఆంధ్రప్రదేశ్లో రానున్న 10-15 రోజుల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నందున హెచ్చరికల నేపథ్యంలో త్రాగునీరు సరఫరా విధానంలో ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయి అధికారులతో వేసవి దృష్ట్యా తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై నిన్న దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికల హామీల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇసుకతో పాటు ఖనిజాల అక్రమ తవ్వకాలు, సరఫరాను నిరోధించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 2 నాటికి డంపింగ్ యార్డులో చెత్త తొలగించేందుకు సాంకేతిక చర్యలు చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.